ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. వరుసగా 4 రోజుల పాటు పడిపోయిన బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా పుంజుకుని దేశీయ మార్కెట్లో మళ్లీ పెరుగుదల దిశగా సాగాయి. ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ వివరాల ప్రకారం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 1200 రూపాయలు పెరిగి 1,44,000 స్థాయిని దాటింది. సోమవారం ఈ ధర 1,43,600 రూపాయల వద్ద ముగిసిన నేపథ్యంలో తాజా పెరుగుదల మార్కెట్లో సానుకూల సంకేతాలుగా భావిస్తున్నారు. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో వెండి కిలో ధర 2,30,000 రూపాయల వద్ద ఎటువంటి మార్పు లేకుండా నిలిచింది. అయితే ఫ్యూచర్స్ మార్కెట్లో వెండిపై ఒత్తిడి కొనసాగుతుండటం గమనార్హం. దేశీయ కమోడిటీ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధరలు కూడా పెరిగి ట్రేడ్ అవుతున్నాయి. విశ్లేషకుల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఇటీవల గణనీయంగా పడిపోవడంతో తక్కువ ధరల వద్ద కొనుగోలు పెరగడం ఈ పుంజుకోవడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో 9 సెషన్ల వరుస పతనానికి తర్వాత స్పాట్ గోల్డ్ తిరిగి లాభాల బాట పట్టింది. ప్రస్తుతం ఔన్స్కు సుమారు $4,423 వద్ద ట్రేడ్ అవుతుండగా వెండి కూడా 1% పైగా పెరిగి $69.86 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు $4,420 స్థాయిలో స్థిరపడుతున్నాయి. అయితే భౌగోళిక రాజకీయ పరిణామాలు ఇంకా మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇరాన్కు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణ పెట్టుబడిదారుల్లో కొంత ఆశావాదాన్ని పెంచినా దాని స్థిరత్వంపై సందేహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు బంగారం, వెండి ధరలు సమీప కాలంలో హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, అలాగే పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణులు బులియన్ మార్కెట్ను ప్రభావితం చేస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.